హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? స్వాతంత్ర దినోత్సవం బాగా జరుపుకున్నారా? 79వ స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? స్వాతంత్రం అంటే ఏంటి? మనకున్న స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏంటి? వాక్ స్వేచ్ఛ, మనసు ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ, మనం ఏ పని కావాలంటే ఆ పని చేయాల్సిన స్వేచ్ఛ. స్వేచ్ఛను మనం కరెక్ట్ గా వాడుకుంటున్నామా? అలనాటి ప్రజలు మన స్వేచ్ఛ కోసం పోరాడారంటే దానికి సంబంధించిన బాధ్యతలు కూడా మనకు గుర్తు చేశారు. అవునా? రైట్స్ టు ఫ్రీడమ్ ఉన్నప్పుడు డ్యూటీస్ కూడా ఉన్నాయి. అవి మీకు గుర్తున్నాయా? సో మీరు ప్రియాంబుల్ కనుక ఓపెన్ చేసి చూస్తే, మన కాన్స్టిట్యూషన్ కనుక ఓపెన్ చేసి చూస్తే మీకు రైట్స్ తో పాటు డ్యూటీస్ కూడా ఉంటాయి. రైట్స్ అండ్ డ్యూటీస్ రెండు సైడ్ కాయిన్స్ లాంటివి. ఒక కాయిన్ కి రెండు సైడ్స్ ఉంటాయి కదా. ఈ సైడ్ ఎంత ఇంపార్టెంటో ఆ సైడ్ కూడా అంతే ఇంపార్టెంట్. బొమ్మ ఎంత ఇంపార్టెంటో బొరుసు కూడా అంతే ఇంపార్టెంట్. అవునా? అవునా కాదా మీకు? సరే, ఒక కాయిన్ ని రెండు వైపులా ఒకటే ఉండి అచ్చు వేయించండి, ఆ కాయిన్ చెల్లుబాటులో ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ మనం వాడే కరెన్సీ నోట్ నే మనం పనికిరాని వస్తువుగా చూస్తామే, రెండు పక్కల రెండు అచ్చు వేయకపోతే. సో మనకి బాధ్యతలు ఉన్న చోట మాత్రమే మనకు హక్కులు ఉంటాయండి. మన హక్కుల కోసం పోరాడేటప్పుడు బాధ్యతలు కూడా మీరు గుర్తు చేసుకుంటారా అనుకుంటున్నాను. అలనాటి పౌరులు, అలనాటి స్వతంత్ర సమర యోధులు చేసినటువంటి ఈ స్వేచ్ఛ పోరాటంలో మన స్వేచ్ఛను ఎంత బాగా వాడుకుంటున్నాము. ఈ రోజు వైలెన్స్ పెరిగిపోయింది, నోటు దురుసు పెరిగిపోయింది, మాట పెలుసుతనం పెరిగిపోయింది. అంటే స్వేచ్ఛతో పాటు ఇవన్నీ వచ్చాయా మీ అందరికీ? కాదు కదా. స్వేచ్ఛతో పాటు మనకి నోటి యొక్క అదుపు తెలుసుకోవాలి, మాట యొక్క పద్ధతి తెలుసుకోవాలి, పనుల యొక్క ఆరంభం ఎలా చేయాలనేది తెలుసుకోవాలి. సో మన బాధ్యతలు కనుక మనం గుర్తు చేసినటువంటి అలనాటి స్వాతంత్ర సమయోధరుల్ని గుర్తు చేసుకోండి. 79వ వార్షికోత్సవం వస్తుంది, రేపొద్దున 100వ సంవత్సరం కూడా వస్తుంది. కానీ అదే వైలెన్స్ కంటిన్యూ అవుతుంది. ఆడవాళ్ళకి సంరక్షణ ఉందా? బయటికి వెళ్ళి ఆడవాళ్ళు తిన్నగా వస్తున్నారా? మీరు చేసిన వికృత చేష్టలకు ఎంతమంది ఆడవాళ్ళు బలైపోతున్నారో తెలుసా మీకు? మీ గౌరవించడం తెలుసా? మీ ఇంట్లో ఆడవాళ్ళు సేఫ్ గా ఉంటే సరిపోతుందా? మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అదే కంటితో వేరే ఆడవాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత మీకు లేదా? ఉందా లేదా? సో ఇవన్నీ గుర్తు చేసుకోండి మీరు. మన ఇల్లు ఏంటో బయట ప్రపంచం కూడా అంతే. అదొక పెద్ద ఇల్లు లాంటిది మనకి. సో మన బాధ్యతలు గుర్తు చేసుకుంటూ మరో 100 సంవత్సరాల దాకా కూడా ఇదే స్వాతంత్రాన్ని ఇంతే అందంగా ఇంతే ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం ఉంటాను, వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలియదు, మరో 10 ఏళ్ల తర్వాత నేను ఉంటానో లేదో కూడా తెలియదు. అయినా